సెకండ్ హాఫ్ డిజాస్టర్స్, విఎఫ్ఎక్స్ ఓడున్నాడు ఇంటికి వచ్చి కొట్టాలి. ఓకే, ఆరెంజ్ లో ఉందా? బేకార్ ఎవరో కానీ డైరెక్ట్ కానీ సర్వ బేకార్ గడవాడు. అసలు జీరో ఎక్స్పెక్టేషన్ వచ్చానా, అద్దరిపోయిన సినిమా. నా పని అయిపోయింది అనుకున్నారా? ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది అన్న. ఫస్ట్ హాఫ్ లో చాలా మంచి సీన్స్ పడ్డాయి, చాలా బాగుంది. కాకపోతే సెకండ్ హాఫ్ కొంచెం పడుకోబెట్టాడు అనిపించింది. ఓకే ఓకే అర్థమైంది. చూడడానికి కూడా దరిద్రంగా ఉంటాయి, క్యాజువల్ గా చూడడానికి కూడా పనికిరాదు అనమాట. అంత దరిద్రంగా ఉంటాయి ప్రతి ఒక్క ఫైట్ సీక్వెన్స్ అనేది, ప్రతి ఒక్క ఫైట్ బ్లాక్ అనేది. ఎందుకు ఏడుస్తావు? కొత్తగా ఏం జరిగింది? అనుకునేదే మెయిన్ అంటే కీరవానికి బీజిఎం నెక్స్ట్ లెవెల్ ఇచ్చి పడేసారు, మామూలుగా కాదు అసలు. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు. ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయింది ఏం అర్థం కాదు. ఏది మాస్ మూమెంట్, ఏది మాస్ డైలాగు, ఏది కామెడీ, ఏది సెంటిమెంట్ డైలాగు ఏం అర్థం కాదు. అర్థం కాలేదా? అర్థం కాదులే. కంట్రోల్ చేసే ఒక సీన్ చాలు, తను ఏ లెవెల్ యాక్ట్ చేశాను చెప్పుకోవడానికి. పోతారు, మొత్తం పోతారు. పాటు ఒకటి గుడికి ఫ్లాగ్ పట్టుకుంటారు అనమాట. అక్కడ అసలు లిటరల్లీ ఆ బాడీ వేరేవాడిది, పవన్ కళ్యాణ్ తలకాయ తీసుకొచ్చి అంటించారు. నాకు అస్సలు నచ్చలేదు. చాలా ఎవరిదో ఖాళీగా ఉన్న బాడీ కొంచెం ఎత్తుకున్నట్టు ఆ తలకాయ చూడు. ఫ్యాన్ స్టఫ్ అన్న. సెకండ్ హాఫ్ అయితే పిక్చర్ లైట్ అనిపించింది. పూర్ విఎఫ్ఎక్స్, పూర్ డైరెక్షన్. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు? సింగిల్ ఎక్స్ప్రెషన్ తో ఉండేది త్రూ అవుట్. అంటే అదే తమిళ పెట్టే కదా కోపంగా చూస్తున్నట్టు అనమాట. అదే ఎక్స్ప్రెషన్ ఉండేది త్రూ అవుట్ ద మూవీ. అసలు ఏంట్రా ఈ ఎక్స్ప్రెషన్? సంతోషానికిదే దుఃఖానికిదే. అసలు ఈ అభినయానికి భావం ఏంట్రా? 100 కోట్ల షేర్ లేదని పిల్లలు అందరూ ఆడుకుంటారు కదా, చిన్న చిన్న పిల్లలు అందరూ. రెండే రోజులు ఆగమనండి, మన రికార్డులు అన్ని లేచిపోతాయి. ఇంకెంత క్లియర్ గా చెప్పిన తర్వాత ఎంగిల్ కాన్సల్ దగ్గర కుక్కలా ఇక్కడ ఎందుకు మనం పదండి. కానీ ఆ క్లైమాక్స్ ఏంది భయ్యా, ఎటు దింగేసింది. అస్సలు చికాకు ఉట్టేసింది తెలుసా క్లైమాక్స్. తీశారు కానీ అన్న ఎలివేషన్స్ ఇవ్వడానికి, బిల్డప్ దొబ్బడానికి అయితే చాలా డిఫరెన్స్ ఉంటది. నిజమా? అరే ఇంత ఇంటెలిజెన్స్ ఎలా డెవలప్ చేశారా? 100% అయితే ఒక న్యూట్రల్ ఆడియన్స్ అయితే చూసి ఎంజాయ్ చేసే మూవీ అయితే ఇది కాదు. అయితే వెళ్ళి ఆయన కాళమిపడు ఆ ఎక్కేది ఆయన ఫైట్ సీన్ లో, ఆయన అక్కడ పెట్టేటటువంటి ఫైట్ సీన్లు అయితే నాకైతే కొద్దిగా నవ్వొచ్చింది. ఆ గ్రాఫిక్స్ అయితే మరీ నవ్వొచ్చింది. ఎదుటోళ్ళు నవ్వుతున్నారు, నవ్వకూడదు, భయపడాలి. కెమెరామెన్ నవ్వుతున్నాడు, కెమెరామెన్ నవ్వుతున్నాడు. డెఫినెట్ గా మనకి ఫస్ట్ హాఫ్ ఏదైతే ఉందో అది ఒక్కటి చాలు ఫ్యాన్స్ కి ఫుల్ ఫిల్మ్స్ పెట్టడానికి. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? అసలు ఎంత ఆడుకుంటుంది అంటే ఆ వర్స్ట్ సీజీ వర్క్, వర్స్ట్ విఎఫ్ఎక్స్ వర్క్ అనేది, విజువల్స్ మొత్తం బ్యాక్గ్రౌండ్ లో 1,80,00,000. సరే బారాలేదు, ఎడిట్ లో లేపేసేయచ్చు కదా. ఎడిట్ లో లేపేసే అవకాశం ఉంది కదా. మీరు ఎందుకని చేయట్లే ఇది? ఎందుకన్నయ్యా? ఎందుకు ఎందుకులా? దాంట్లో నేనే తోపు అన్న 100 మందిని కొడతా ఉంటారు, ఒక గీత కూడా పడదంటే ఏంటన్నా అది? ఏంటి మమ్మీ ఎవడీడు? వాడు ఏదో తిక్కులే యాక్టింగ్ బేక వేస్ట్, సీన్ మొత్తం చెత్త బేకారు. సినిమా ఫ్లాప్ అంటారు. అసలు బ్లాక్ కాదు, టికెట్ వేస్ట్, పైసలు వేస్ట్. ఎవడీడు? బాహుబలిలో ప్రభాస్ కొడతా నమ్మేవు కదన్నా, సేమ్ ఫైట్ ఎక్కడ పెడతా తీసుకోవట్లేదు. కట్అవుట్ మ్యాటర్స్ అన్న. సినిమా బేసిక్ గా ఫస్ట్ హాఫ్ చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. చాలా అంటే చాలా బాగుంది యాక్చువల్ గా ఫస్ట్ హాఫ్ అయితే. అంత బాగుంటుందండి? బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుంది. ఫైట్స్ ఉన్నాయని చెప్పావు, మంచి సాంగ్స్ ఉన్నాయని చెప్పావు, కొరియోగ్రఫీ బాగుందని చెప్పావు, యాక్షన్ సీక్వెన్స్ బాగుందని చెప్పావు, మంచి ట్విస్ట్ ఉందని చెప్పావు. స్టోరీ అది రుకో జరా సబర్ కరో. గబ్బర్ సింగ్ చూసుకోండి, గబ్బర్ సింగ్ లో ఏం స్టోరీ ఉంది? అతని దగ్గర ఏం స్టోరీ ఉంది? ఆయన స్టార్డమ్ వల్లనే ఆడుతాయి సినిమాలు. బాబు అంటే బాబే. బట్ ఇప్పటికీ కూడా ఇట్స్ ఏ నైస్ మూవీ, బట్ విత్ 2 మేజర్ ఫ్లాస్ అంతే. నువ్వు అందంగా ఉన్నావంటున్నాడు, అందంగా లేవంటున్నాడు. నిన్ను ప్రేమించానంటున్నాడో ప్రేమించలేదంటున్నాడో ఏం అర్థం కాకుండా మాట్లాడుతున్నాడు వాడు. న్యూట్రల్ ఆడియన్స్ కి నచ్చదు, ఫ్యాన్స్ కి మాత్రమే. వెరీ బ్యాడ్ యాక్చువల్లీ. చాలా అంటే చాలా సీన్స్ లో విఎఫ్ఎక్స్ చాలా బ్యాడ్ ఉంటుంది. అన్న బాహుబలి రేంజ్ విఎఫ్ఎక్స్ అన్న, అది మీరు ఇచ్చిన బడ్జెట్ లో కుదరదు. అదంతా డబ్బా కొట్టడానికి, ఎలివేషన్ ఇవ్వడానికి డిఫరెన్స్ ఉంటుంది. డబ్బాయే కనిపించింది నాకు సినిమాలో, ఎలివేషన్స్ అయితే ఇక్కడ కనిపించలేదు. పుష్ప 2కి ఇంకో సినిమాతో కంపారిజన్ చేసే సినిమా అయితే కాదు, కాబట్టి ఇది అందరు ప్రేక్షకులు గమనించాలి. ఫస్ట్ హాఫ్ అయితే సూపర్ ఉంది, సెకండ్ హాఫ్ అయితే అసలు చంపేశాడు సినిమాని. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఫస్ట్ హాఫ్ అయితే సూపర్ ఉంది, అక్కడ క్రిష్ డైరెక్షన్ కనబడింది. సెకండ్ హాఫ్ ప్యూర్లీ అసలు డైరెక్షన్ లేదు. ఎవిరా బాలరాజు, ఎవిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? కళ్యాణ్ బాబు
అండ్ ఎవరికైనా చూపించండి రా. ఏంటి బాబా అన్న ఇంకోసారి ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా?